రామాపురంలో రాజు రాము అని ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వాళ్ళది చిన్ననాటి స్నేహం. ఇద్దరూ ఆ గ్రామంలోనే పుట్టి పెరిగారు. ఇద్దరూ ఆ గ్రామంలోని పాఠశాలలోనే కలిసి చదువుకున్నారు. ఇద్దరూ చాలా బుద్ధిమంతులని గ్రామంలోని ప్రజలందరూ వాళ్ళని తెగ మెచ్చుకునేవారు. రాజు రాముల తండ్రులు రాజయ్య రంగయ్య ఇద్దరూ స్నేహితులే. వాళ్ళకి తమ పిల్లల స్నేహం ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. రాజయ్య రంగయ్య వ్యవసాయం చేస్తూ ఉండేవారు. అయితే వారికి తమ బిడ్డలు వ్యవసాయం చేయటం ఇష్టం ఉండేది కాదు. వాళ్ళ చేత వ్యాపారం చేయించాలని వాళ్ళ అభిప్రాయం. ఒకరోజు రాజయ్య రంగయ్య తమ కొడుకులను పిలిచి ఇలా అన్నారు. నాయనలారా, మీ కాళ్ల మీద మీరు నిలబడగలగాలి. తరతరాలుగా మనం వ్యవసాయమే చేస్తున్నాం. మీరు ఈ వృత్తి కాకుండా వేరే వృత్తి చేసి రాణించాలని మా కోరిక. ఏమిటి నాన్నగారు అని అడిగారు వాళ్ళు. అవును నాయనా, ఎంతో కష్టమైన వ్యవసాయాన్ని మాలాగా మీరు చేయటం మాకిష్టం లేదు. అందుకని మీరు ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుందనుకుంటున్నాము. ఏమంటారు? మీరు చెప్పినట్లే చేస్తాము నాన్నగారు. ఆ వ్యాపారాలేమిటో మీరే సెలవియ్యండి నాన్నగారు. ఇక్కడ మన గ్రామాల్లో ధాన్యం కూరగాయలు కొని వేరే గ్రామంలో లాభానికి అమ్ముకోవాలి. ఆ వ్యాపారం అయితే బాగుంటుందనిపిస్తుంది మాకు. తప్పకుండా మీరు చెప్పినట్లే చేస్తాము నాన్నగారు అన్నారు వాళ్ళు. మర్నాడు రాజయ్య రంగయ్య కొంత ధనం రాజు రాములకు ఇచ్చారు. వారిద్దరూ వాటితోటి కూరగాయలు ధాన్యం బెల్లం వంటి వాటిని కొని పక్క గ్రామాలలో విక్రయిస్తూ మంచి లాభాలని చవిచూశారు. ఈ వ్యాపారం చేసుకునేందుకోసం ఒక ఎడ్లబండిని కొని దాని మీదే వ్యాపారం కొనసాగిస్తున్నారు. వ్యాపారం వాళ్ళకి చాలా లాభసాటిగా జరిగిపోతోంది. ఒకరోజు రాము రాజుతో ఇలా అన్నాడు. మిత్రమా, మన వ్యాపారం కలిసి వచ్చింది కదూ? అవునవును, అంతా మన శ్రమ ఫలితం కదా. అది కాదు, ఆ దేవుని దయ వల్ల, మన పెద్దవాళ్ల దయ వల్ల మనం ఈనాడు ఈ వ్యాపారం సాఫీగా చేసుకుంటున్నామేమో అనిపిస్తోంది. అంతే కావచ్చును అని అన్నాడు రాజు. రాము ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగుండేది కాదు. రాముకు కూడా చూపు సరిగా అనేది కాదు. ఇంట్లో అందరికీ ఏదో ఒక అనారోగ్యమే. ఈ పరిస్థితి రాముకి చాలా బాధ కలిగించేది. అతనికొచ్చే ఆదాయమంతా మందు మాకులకు ఖర్చయిపోయేది. ఈ పరిస్థితి రాముకు దిగులు కలిగించేది. కానీ రాజు ఇంట్లో పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఇంట్లో అందరూ సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండేవారు. సంపాదించిన ధనమంతా విలాసానికి ఖర్చు చేసేవారు. నిత్యం పిండి వంటలు విందు భోజనాలతో ప్రతిరోజు పండగలాగే ఉండేది వారికి. చాలా ఆనందంగా గడుపుతున్నారు. ఒకరోజు రాము ఇంట్లో అందరికీ వైద్యం చేసే ఆయుర్వేద వైద్యుడు ఈ విధంగా చెప్పాడు. చూడు రాము, ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. మీ అమ్మ నాన్నల ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. నువ్వు కూడా తరచూ అనారోగ్యం పాలవుతున్నావు. నా వైద్యం ఇక మీకు పనికిరాదు. నీవు వేరే మార్గం చూసుకో నాయనా అని చెప్పి వెళ్ళిపోయాడు. అది విన్న రాము తల్లడిల్లిపోయాడు. ఈ విషయాన్ని మరునాడు రాజుకు చెప్పాడు. అప్పుడు రాజు ఇలా అన్నాడు. దిగులు పడుకు రాము, మనిషికి జబ్బు చేయటం అనేది సహజమే కదా. నీకొక విషయం చెప్తాను. మనకు దగ్గరలోనే ఉన్న అడవిలో ఒక ఋషి ఉంటున్నారట. ప్రజలు ఏమి అడిగినా ఆయన కాదనరట. చాలా మంచివారట. మనం ఆయన దగ్గరకు వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో అడుగుదాం. ఇప్పుడే అక్కడికి వెళ్దాం పదా అని ఇద్దరూ అక్కడి నుండి బయలుదేరి అడవిలోని ఋషీశ్వరుడి దగ్గరికి వెళ్లారు. అడవిలో ఒకచోట ఋషి ధ్యానం చేసుకుంటూ వీరికి కనిపించాడు. కొద్దిసేపటి తరువాత కళ్ళు తెరిచిన ఋషికి రాము రాజు ఎదురుగా కనిపించేసరికి ఆయన ఎవరు నాయనా మీరు? ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడిగాడు. మాది రామాపురం స్వామి. మీరు చాలా మహిమగల వారని విని మీ దగ్గరకు వచ్చాము అన్నాడు రాము. మీకేం కావాలో అడగండి. వెంటనే ఋషిని ఏమి అడగాలో వారిద్దరికీ తోచలేదు. వారు పక్కకు వెళ్ళి ఇలా అనుకున్నారు. రాజు ఇలా అన్నాడు. ఆయన ఏమి ఇచ్చినా తప్పక జరుగుతుందిట. నేను ధనం కావాలని కోరుకుంటున్నాను. మరి నువ్వు ఏమి కోరుతావు రాము? నేను మా ఇంటిల్లిపాదికి ఆరోగ్యం కావాలని కోరుకుంటాను. అదేమి కోరిక? నువ్వు కూడా నాలాగే ధనం కావాలని కోరుకో. దానితో మీ అందరికీ మంచి వైద్యం చేయించుకోవచ్చు.
లేదు మిత్రమా, ఇప్పటి వరకు మా ఆరోగ్యం కోసం ఎంతో ధనం ఖర్చు చేశాము. ఏం ప్రయోజనం లేకుండా పోయింది. నేననుకున్నది మంచిదనిపిస్తోంది నాకు. ఆరోగ్యం ఉంటే ధనం ఎప్పటికైనా సంపాదించుకోవచ్చు. ఇలా వారిద్దరూ మాట్లాడుకుని ఎవరి మాట మీద వారు నిలబడ్డారు. తరువాత ఋషి వద్దకు వెళ్ళి రాజు ధనం కావాలని కోరాడు. ఋషి రాజుకు ఒక మట్టిపళ్ళెం ఇచ్చి దీనిని ముందుంచుకుని ఎంత ధనం కోరుకుంటే అంత ధనం ఇస్తుంది అంటూ ఒక మట్టి కంచాన్ని రాజుకు ఇచ్చాడు ఋషి. రాజు చాలా సంతోషించాడు. ఋషి రాముని చూసి మరి నీకేమి కావాలో అడుగు నాయనా అని చెప్పాడు. రాము మా ఇంటిల్లిపాది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారే వరమివ్వండి స్వామి, అంతే నాకు చాలు అన్నాడు. ఋషి రాముకి ఒక కమండలం ఇస్తూ ఇందులో నీరు పోసుకుని ఎవరు తాగితే వారికి ప్రస్తుతం ఉన్న జబ్బులన్నీ పోతాయి, మరియు భవిష్యత్తులో ఏ విధమైన జబ్బులు వారికి రావు, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు అంటూ అతనికి కమండలం ఇచ్చాడు. రాము చాలా సంతోషించాడు. రాము రాజు వాళ్ళ కోరికలు తీరినందుకు చాలా సంతోషపడుతూ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళగానే రాము కమండలంలోని నీరు అందరి చేత తాగించి తను కూడా తాగాడు. అప్పుడు అందరూ పూర్తి ఆరోగ్యవంతులుగా మారిపోయారు. ఋషి ఇచ్చిన కంచం మహిమతో రాజు లెక్కలేనంత ధనం సంపాదించి ఇంకా విలాసంగా బతుకుతూ క్రమంగా వ్యసనాల బారిన పడి తీవ్రమైన అనారోగ్యానికి గురి అయ్యాడు. మిత్రుని అనారోగ్యం గురించి తెలిసిన రాము తన కమండలంలోని నీరు తీసుకుని వచ్చి రాజు చేత తాగించి అతనికి జబ్బు తగ్గిపోయేలాగా చేశాడు. తనకి పూర్తి ఆరోగ్యం చేకూరిన తరువాత రాజు రాముతో ఈ విధంగా అన్నాడు. మిత్రమా, నువ్వు ఎంత చెప్పినా వినకుండా నేను స్వామివారి వద్ద ధనం సంపాదించే వరం కోరుకున్నాను. కానీ ఆరోగ్యం లేకపోయాక ఎంత ధనం ఉన్నా నిరుపయోగమేనని ఇప్పుడు తెలుసుకున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యమని అందరూ ఎందుకు అంటారో ఇప్పుడు నాకు అర్థమయ్యింది. ఇంక ఎప్పుడు వ్యసనాల జోలికి పోను. నీవు నన్ను బ్రతికించావు, మరో జన్మనిచ్చావు అని రాముకి కృతజ్ఞత తెలుపుకున్నాడు. మనం కూడా మన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుందాము. ఈ కథ ఇంతటితో సమాప్తం.